కావలిలో 4 ఏళ్ల క్రితం సీన్ మళ్లీ రిపీట్ అయింది. గత ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ జన్మదిన వేడుకకు తెలుగుదేశంలో 2 వర్గాలుగా తెలుగు తమ్ముళ్లు పోటాపోటీ కార్యక్రమాలు చేయగా, ప్రస్తుతం అదే బాటలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర జన్మదిన వేడుకను రచ్చకెక్కించిన వైనం ఇది. గత ఎన్నికల అనంతరం అప్పటి ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు, బీద రవిచంద్ర వర్గీయులు పోటాపోటీగా కొద్ది రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత పోటాపోటీగా 2 పార్టీ కార్యాలయాలు కొన్ని నెలల పాటు కావలిలో నడిచి నిజమైన అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. విష్ణువర్ధన్ రెడ్డి నిష్క్రమణతో చివరకు ఒకే పార్టీ కార్యాలయం ఏర్పడగా 5-6 మంది పరిశీలకులు మారిన తర్వాత సుబ్బానాయుడు ఇన్ఛార్జిగా తెరమీదకు తీసుకురావడంతో దాదాపు 1.5 సంవత్సరం పాటు ఎటువంటి సమస్యలు లేకుండా ఒకే కార్యాలయం కింద కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. అయినా కావలి పట్టణంలో పార్టీ కేడర్ 2 వర్గాలుగా ఏర్పడి పలుమార్లు తలపడిన విషయం విదితమే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకే కార్యాలయం ఒకే వర్గంగా భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా లోకేష్ యువగళం నుంచి పార్టీలో పాత సీన్ రిపీట్ అయింది. దీంతో సుబ్బానాయుడికి వ్యతిరేకంగా కొందరు కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేసి పార్టీలో 2 వర్గాలనేది ఉన్నాయని దాగుడు మూతలు ఆడుతూ వచ్చారు. అది గురువారం నాడు పార్టీ జాతీయ కార్యదర్శి రవిచంద్ర జన్మదిన వేడుక సందర్భంగా బహిర్గతమైంది. ఇప్పటి వరకు కావలిలో రవిచంద్ర జిల్లా నాయకుడైనప్పటి నుంచి ఏ రోజు కూడా ఈ విధంగా పోటాపోటీ జన్మదిన వేడుకలు చేసిన పరిస్థితులైతే లేవు. ఉదయం పార్టీ ఇన్ఛార్జి కార్యాలయంలో వేడుకలు నిర్వహించగా, సాయంత్రం అభిమానుల పేరుతో మరొక శిబిరం వేడుకలు నిర్వహించడంతో తెలుగు తమ్ముళ్ల పోరు రచ్చకెక్కింది. ఎన్నికల నాటికి ఎలాంటి ఫలితాలిస్తుందో కానీ కావలి తెలుగుదేశంలో గత 3 దశాబ్దాలుగా జరుగుతున్న దృశ్యాలు పునరావృతం అవుతూ పార్టీకి అంకిత భావంతో ఉన్న అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.